పేరేంటండి? బొచ్చు మునియమ్మ. మీరు ఏం చేస్తుంటారు? ఇక మార్కెట్‌లో పువ్వులు గట్ట అమ్ముకుంటున్నాను. వచ్చే ఎలక్షన్‌లో ఎవరు గెలుస్తారంటారు? తెలుగుదేశం రావాలండి మాకు. వైసీపీ పార్టీ మీకు నచ్చలేదా? నచ్చలేదు. అదే ఏం చేయట్లేదండి? ఏమి అన్నీ పెరమైపోయినాయి కదండి. ఈ గ్యాస్ స్తంభాలు అన్నీ పెరమైపోయినాయి కదండి మరి. టీడీపీ వస్తే అభివృద్ధి అవుతుందంటారా? అవుతుంది మరేం అవ్వాలి. అవ్వకపోతే ఎలాగా? సార్ మీ పేరేంటండి? నా పేరు రామకృష్ణ అండి. వచ్చే ఎలక్షన్‌లో ఎవరు గెలుస్తారంటారు? పవన్ కళ్యాణ్ వస్తారనుకుంటున్నారు. వైసీపీ నచ్చలేదండి మీకు? అదే ఏం జరగట్లేదా పనులేమీని? డబ్బులు ఇస్తున్నారు కానీ ఏం సరిపోతుందండి. పవన్ కళ్యాణ్ వస్తే అభివృద్ధి అవుతుందంటారు రాష్ట్రం? అలా అనుకుంటున్నారని మరి మేము అలాగే అనుకుంటున్నాం. మరి అందరూ అనుకున్నట్టే మీకు పింఛని గట్రా టైంకి అందుతాయండి? పింఛన్ ఇస్తున్నాను టయానికి అంతే, కానీ టయానికి మందులు సరిపోతలేదు. పచ్చవాది వచ్చి నాకు అప్పుడు 8 ఏళ్ళు అయిందండి. 8 ఏళ్ళు బట్టి 3 ఏళ్ళు ఇస్తున్నారు. డబ్బులు ఎటు కాకుండా సరిపోతుంది, ఎటు అవసరం. నల్లపోతున్నాను, ఏమి చేయలేకపోతున్నాను. మందులు సరిపోతలే. అందరికీ 3 ఏళ్ళు ఇస్తున్నారు. మంచి వాళ్ళకి అయ్యే, నాలా చచ్చి వాళ్ళు కూడా అయ్యే. మీరు వచ్చే ఎలక్షన్ ఎవరు రావాలనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ వస్తారని అంటున్నారండి. మరి మేము కూడా అదే అనుకుంటున్నామండి. ఆయన వస్తే మళ్ళీ కొత్తవాళ్ళు వస్తే ఏమైనా వైద్యం బాగా చేపిస్తారేమో అని చూస్తున్నామండి. మరి అప్పుడే నాకు 8 సంవత్సరాలు అయిపోయింది. రాజమండ్రి పుస్తకాలు అయ్యాక వచ్చిందండి పచ్చవత. వచ్చే ఎలక్షన్లో ఎవరు గెలుస్తారంట? మాకైతే జనసేన గెలుస్తుంది అనిపిస్తుంది బ్రో. జనసేన వస్తే రాష్ట్రం అభివృద్ధి అవుతుంది అంటావా? అవుతుంది బ్రో, ఖచ్చితంగా. ఎందుకంటే టీడీపీ చూసాం, వైసీపీ చూసాం, ఇప్పుడు జనసేన మీద మాకు నమ్మకం ఉంది. 2 ప్రభుత్వాల మీద కొంచెం బాగా డెవలప్ చేస్తారనే నమ్మకం మాకు ఉంది. జనసేన వస్తే రాజధాని కట్ట అన్నీ అవుతాయి అంటావా? అవ్వచ్చు బ్రో, ఎందుకంటే వైసీపీ ప్రభుత్వంలో ఏం అవ్వలేదు కాబట్టి జనసేనలో అవ్వే అవకాశం ఉంది. మేము బలంగా నమ్ముతున్నాం. ఎందుకు నచ్చలేదు జనసేన అదే వైసీపీ? ఎందుకంటే బ్రో, ఇప్పుడు యూత్కి అది చేసాం ఇది చేసాం అన్నారు. అదేమీ మాకు జరిగినట్టు అనిపించట్లేదు. ఎందుకంటే నేను కూడా ఒక యూత్ కాబట్టి డిగ్రీ గట్రా చదివిన వాళ్ళకి ఉద్యోగాలు గట్రా ఏమీ లేవు బ్రో. మెయిన్ రీజన్ ఏంటంటే